హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆల్ ఇండియా కోటా అలాగే తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ అలాగే ఆయుష్ కోర్సెస్కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో అన్నిటి అప్డేట్స్కి సంబంధించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్కి సంబంధించి శ్రే వేకెన్సీ రౌండ్ యొక్క షెడ్యూల్ ఇది. సో ఎవరైతే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సో మీరు శ్రే వేకెన్సీ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 22 అక్టోబర్న సో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 25 అక్టోబర్. అలాగే చాయిస్ ఫిల్లింగ్ అనేది 23 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుందని వీళ్ళు షెడ్యూల్లో ఇచ్చారు. సో ఫస్ట్ మనకి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో టోటల్గా ఆల్ ఇండియా కోటా శ్రే వేకెన్సీ రౌండ్ అయితే మనకి షెడ్యూల్ ఇది అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎవరన్నా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3కి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ డేట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి తెలంగాణ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి మాపప్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ మాపప్ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం వచ్చేసి చూడండి 23 అక్టోబర్. అంటే ఈరోజు మార్నింగ్ 7 AM నుంచి ఈరోజు రాత్రి 8 PM వరకు మాత్రమే టైం ఇచ్చారు. సో మీరు 7 AM నుంచి 8 PM మధ్యలో మీరు పెట్టుకోవాలి. సో వెబ్సైట్ ఇవన్నీ మీకు తెలుసు కదా. సో ఈ మాపప్ రౌండ్ యొక్క రూల్స్ చెప్తాను వినండి. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, సెకండ్ రౌండ్లో సీట్ వచ్చింది, థర్డ్ రౌండ్లో ఇంకా మంచి కాలేజ్ కోసం ట్రై చేస్తున్నారు, అప్గ్రేడేషన్ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి. సో మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ థర్డ్ రౌండ్కి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటి అంటే సో మీకు ఆల్రెడీ సెకండ్ రౌండ్లో ఫర్ ఎగ్జాంపుల్ 10th ప్లేస్లో ఉన్న కాలేజీలో సీట్ వచ్చింది అనుకుందాం. సో ఇంకా ఈ మాపప్ రౌండ్లో పైన ఉన్న కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. సో ఇంకా కింద ఉన్న కాలేజెస్ అవసరం లేదు, పైన ఉన్న కాలేజెసే పెట్టుకోండి. అండ్ జాగ్రత్తగా చెప్తున్నాను వినండి, ఈ మాపప్ రౌండ్లో సీట్ వస్తే మటుకు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే 20 lakhs పెనాల్టీ ఉంటుంది, అలాగే 3 years డీబార్ ఉంటుంది. సో కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆ పర్టికులర్ కాలేజీలో సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవుతాము అనుకున్న కాలేజెసే మీరు పెట్టుకోండి. సో అలాగే ఎవరికైతే ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో సీట్ రాలేదో సో థర్డ్ రౌండ్లో అంటే మాపప్ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో మీ ఇష్టం, మాకు ఎలాగోలా ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా సీట్ కావాలి అనుకుంటే సో అన్ని కాలేజెస్ పెట్టుకోండి. లేదు పర్టికులర్ కాలేజెస్లోనే మేము సీట్ వస్తే జాయిన్ అవుతాము అనుకుంటే ఆ పర్టికులర్ కాలేజెసే పెట్టండి. ఎందుకంటే ఒకవేళ సీట్ వచ్చి మీరు జాయిన్ అవ్వకపోతే 20 lakhs పెనాల్టీ ఉంటుంది కాబట్టి. సో దీనికి చాలా తక్కువ టైం ఉంది. సో ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. అప్గ్రేడేషన్ కోసం చూస్తున్న వాళ్ళు, అలాగే ఇంకా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ సీట్ రాని వాళ్ళు, సీట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. ఈ మాపప్ రౌండ్కి సంబంధించి మనకి కొత్తగా ఒక కాలేజీకి పర్మిషన్ వచ్చింది కదా, నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి. సో వాటిలో కేటగిరీ బి లోకల్ 44 సీట్స్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 8 ఉన్నాయి, ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి 23 సీట్స్ ఉన్నాయి. అలాగే మనకి రౌండ్ 2లో ఎంతమంది రిపోర్ట్ చేయలేదో ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో టోటల్గా బి కేటగిరీ అలాగే ఎన్ఆర్ఐ కలుపుకుంటే 132 సీట్స్, 132 క్యాండిడేట్స్ రిపోర్ట్ చేయలేదు. అంటే ఈ 132 సీట్స్ రౌండ్ 3కి అంటే మాపప్ రౌండ్కి వేకెన్సీ ఉన్నట్టే. సో ఈ 132లో ఆల్మోస్ట్ 110 సీట్స్ కేటగిరీ బి సీట్సే వేకెన్సీగా ఉన్నాయి. ఓకేనా. అండ్ ఇది తెలంగాణ మాపప్ రౌండ్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి. సో అప్గ్రేడేషన్ కోసం చూస్తుంటే సో ఇంకా ఇదే కదా లాస్ట్ రౌండ్. సో ఖచ్చితంగా అప్గ్రేడేషన్ కావాలనుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేయండి. అండ్ ఈ వేకెన్సీస్ని చూసి మీరు పెట్టద్దు, మీరు కావాలనుకున్న కాలేజ్ పెట్టండి. డ్యూరింగ్ ద అలాట్మెంట్ ప్రాసెస్లో ఏంటంటే సో ఆ పర్టికులర్ కాలేజ్ వాళ్ళు వేరే కాలేజ్కి అప్గ్రేడ్ అయితే సో అప్పుడు అన్ని కాలేజెస్లో వేకెన్సీస్ అనేవి క్రియేట్ అవుతాయి, ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్లో. కాబట్టి మీరు కావాలనుకున్న కాలేజ్ మాత్రం వెబ్ ఆప్షన్స్లో పెట్టండి. అలాగే నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా రౌండ్ 1 కౌన్సిలింగ్ అయిపోయింది కదా. సో ఈ రౌండ్ 1 కౌన్సిలింగ్లో ఎవరికైతే సీటు వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోయి ఉంటారో సో ఇంకా మాకు ఆ కాలేజీలోనే సీట్ కావాలి, సో ఇంకా పైన ఉన్న కాలేజెస్ కూడా మాకు వద్దు, సో మేము ఆ కాలేజ్లోనే బీడీఎస్ చేస్తాము, మాకు ఇంకా అప్గ్రేడేషన్ అవసరం లేదు అనుకున్న క్యాండిడేట్స్కి రీటైన్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ కాలేజ్లోనే మీరు ఉండాలి అనుకుంటే సో మీ ఇంకా పైన ఉన్న కాలేజెస్ కూడా మాకు వద్దు, ఆ కాలేజ్లోనే సీట్ ఉండాలి అనుకుంటే మీరు రీటైన్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. రీటైన్ ఆప్షన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 24 అక్టోబర్.
ఓకేనా. ఎవరైతే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకొని ఆ ఫస్ట్ ఆప్షన్లోనే సీట్ వచ్చిందో మీకు రీటైన్ ఆప్షన్ అవసరం లేదు. ఇంకా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా పెట్టుకుని ఉంటారు. ఫోర్త్ కాలేజ్లో సీట్ వచ్చి ఉంటుంది, సో సాటిస్ఫై అయిపోయి ఉంటారు, ఇంకా పైన కాలేజ్ కూడా వద్దు అనుకుంటారు. అలాంటి క్యాండిడేట్స్ ఈ రీటైన్ ఆప్షన్ పెట్టుకోవాలి. అన్న మేము అప్గ్రేడేషన్ కోసం చూస్తున్నాము, ఇంకా మంచి కాలేజీలో సీట్ వస్తే ట్రై చేస్తాము అనుకుంటే మీకు ఈ రీటైన్ నోటిఫికేషన్తో అవసరం లేదు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా రౌండ్ 1కి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ డేట్ కూడా రిలీజ్ చేస్తారు. సో అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీడీఎస్లో జాయిన్ అయిపోయి ఉంటారు, వేరే ఎక్కడన్నా సీట్ వస్తే ఆ కాలేజీకి వెళ్ళాలి అనుకుంటుంటారు. సో వేరే ఎక్కడన్నా ఆల్రెడీ సీట్ వచ్చుంటే ఆ కాలేజీకి మారాలి అనుకుంటుంటారు. అసలు నాకు బీడీఎస్ సీటే వద్దు, నేను క్యాన్సిల్ చేసుకుంటాను అనుకుంటుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఫ్రీ ఎగ్జిట్. మీరు ఇంకా మంచి కాలేజ్ కోసం అప్గ్రేడేషన్ కోసం ఎదురు చూస్తుంటే మీకు ఈ ఫ్రీ ఎగ్జిట్తో పని లేదు. ఫ్రీ ఎగ్జిట్ అంటే ఆ కోర్స్ ఇంకా మాకు వద్దు, మేము చేయము, వేరే కాలేజీలో సీట్ వచ్చిందో ఆ వేరే కాలేజీకి వెళ్ళిపోతాము, లేకపోతే మేము బీడీఎస్ కోర్స్ చేయము, మాకు సీట్ వద్దు అనుకుంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే ఫ్రీ ఎగ్జిట్. సో అలా మీకు పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫ్రీ ఎగ్జిట్ అవ్వడానికి లాస్ట్ డేట్ 24th అక్టోబర్ ఇచ్చారు. సో అయితే ఇక్కడ అందరూ నన్ను అడుగుతున్న డౌట్ వచ్చేసి, అన్న ఇప్పుడు బీడీఎస్ రౌండ్ 1లో జాయిన్ అయిపోయామన్నా, సో ఎంబీబీఎస్ రౌండ్ 3 రిజల్ట్స్ ఇంకా రాలేదు, సో మరి ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఇచ్చేశారు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా మరి ఎందుకు ఇచ్చారో తెలీదు. సో మేబీ 24th అక్టోబర్ 4 PM లోపు ఏమన్నా ఎంబీబీఎస్ రిజల్ట్స్ వస్తాయేమో చూద్దాం. ఒకవేళ అలా రాకపోతే నెక్స్ట్ ఏంటి సిచ్యువేషన్ అనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే 24th అక్టోబర్ తర్వాత మళ్ళీ మనకి రౌండ్ 2 బీడీఎస్కి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ రావచ్చు. అప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలంటే కుదరదు. సో రౌండ్ 2 అలాట్మెంట్ ప్రాసెస్ అయిపోయి, సో అలాట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత, రిపోర్టింగ్ డేట్ అయిపోయిన తర్వాత రౌండ్ 2కి కూడా ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఇస్తారు. రౌండ్ 2కి కూడా ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఇస్తారు. అయితే ఈ మధ్యలో మళ్ళీ ఎంబీబీఎస్ జరిగితే ఎలా ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలి అనేది చాలామంది స్టూడెంట్స్లో క్వశ్చన్ మార్క్ ఉంది. సో నాకు కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఎంబీబీఎస్ రౌండ్ 3 అయిపోయిన తర్వాత బీడీఎస్ రౌండ్ 1కి సంబంధించి ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు అని అనుకున్నాను. సో చూద్దాం, ఈ మధ్యలోనే ఈ 24th లోపే, అంటే ఈరోజు రేపటిలోపు ఏమన్నా ఎంబీబీఎస్ రౌండ్ 3 రిజల్ట్స్ వస్తాయేమో. ఒకవేళ రాకపోతే ఎలా అనేది సో కొంచెం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే చాలామంది బార్డర్ మార్క్స్లో ఉన్నవాళ్ళు, సో ఎంబీబీఎస్లో సీట్ వచ్చే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు బీడీఎస్ రౌండ్ 1లో పెట్టుకొని జాయిన్ అయిపోయారు. ఒకవేళ ఎంబీబీఎస్ వస్తే మళ్ళీ షిఫ్ట్ అవుదామని. సో ఇప్పుడు వీళ్ళు ఇలా చేశారు కాబట్టి స్టూడెంట్స్ అందరికీ కన్ఫ్యూజన్ ఉంది. సో నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఈ పర్స్పెక్టివ్లో చూస్తే ఎందుకు ఈ డేట్ ఇంత తొందరగా ఇచ్చారో చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఎంబీబీఎస్ సీట్ రావచ్చేమో. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ ఏంటి? సో ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ అయితే ఇవ్వాలి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు. ఏంటి అనేది చూద్దాం. ప్రెజెంట్ అయితే నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. సో ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంబీబీఎస్ రౌండ్ 3 వచ్చిన తర్వాతనే బీడీఎస్ ఫ్రీ ఎగ్జిట్ డేట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఎంబీబీఎస్ రౌండ్ 3 రిజల్ట్స్ ఇంకా ఎందుకు రావట్లేదంటే, సో చాలామంది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ కొద్దిమంది కోర్ట్ అంటున్నారు, కొద్దిమంది సో ఎన్సీసీ మనకి 23rd అక్టోబర్ వరకు ఇచ్చారు కాబట్టి 23rd అక్టోబర్ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ రౌండ్ 3కి సంబంధించి రిజల్ట్స్ రావచ్చు అని అంటున్నారు. ఎనీవే చూద్దాం. సో అయితే ఈ మధ్యలోనే మనకి ఎన్సీసీ వాళ్ళకి సీట్ అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ చేశారు. సో వీళ్ళు జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23rd అక్టోబర్. సో 2 PM లోపు వీళ్ళు జాయిన్ అయిపోవాలి. సో మేబీ లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ తర్వాత ఏమన్నా ఎంబీబీఎస్ రౌండ్ 3కి సంబంధించి రిజల్ట్స్ ఇస్తారేమో. అలాగే మనకి ఈ ఎంబీబీఎస్ రౌండ్ 2కి సంబంధించి ఎవరు రీటైన్ పెట్టుకున్నారు అంటే ఆ పర్టికులర్ కాలేజ్లోనే మేము ఉండిపోతామని రీటైన్ పెట్టుకున్నారో వాళ్ళ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో మనకి BAMS అంటే ఆయుర్వేద, అలాగే BHMS అంటే హోమియోపతి. సో ప్రైవేట్ కాలేజెస్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఆల్ ఇండియా కోటా ఉంటాయి, స్టేట్ కోటా ఉంటాయి. స్టేట్ కోటాకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. సో ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఆల్ ఇండియా కోటాకి అంటే ఇవి కూడా లైక్ ఏ కేటగిరీ సీట్సే, మనం అనుకునే ఫ్రీ సీట్సే. అయితే ఈ ఆల్ ఇండియా కోటాకి సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఏపీ వాళ్ళే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు.
ఇప్పుడు దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది ఆల్ ఇండియా కోటా సీట్స్కి కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. ఏపీ వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు, తెలంగాణ వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. సో ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఎలిజిబుల్ అవుతారు. సో ఏపీ స్టూడెంట్స్ కూడా ఆయుర్వేద కానీ లేకపోతే మీరు హోమియోలో కానీ సో ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీ సీట్ అంటే నార్మల్ మనం చెప్పుకునే ఫ్రీ సీట్ కావాలి అనుకుంటే మీరు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి కూడా అప్లై చేసుకోండి. సో ఇది సపరేట్ నోటిఫికేషన్. ముందు మీరు స్టేట్ కోటాకి అప్లికేషన్ పెట్టుకుంటే అది కేవలం స్టేట్ కోటాకి మాత్రమే. సో ఆల్ ఇండియా కోటాలో కావాలి అనుకుంటే ఆల్ ఇండియా కోటాకి కూడా మళ్ళీ సపరేట్గా అప్లికేషన్ పెట్టుకోవాలి. సో అలా మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25th అక్టోబర్ 9 PM వరకు. సో వెబ్సైట్ ఏంటి అనేది కూడా వాళ్ళు వెబ్సైట్ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి BAMS ఇప్పుడు BHMS చెప్పుకున్నాం కదా మనం, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి ఏపీలో అని. సో ఈ ప్రైవేట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా అంటే పేమెంట్ సీట్స్ సో త్రూ మార్క్సే ఇస్తారు. సో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే కొంచెం ఫీ ఎక్కువ ఉంటాయి కదా, ఆ సీట్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మీరు ఈ మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలి అనుకుంటే మళ్ళీ దీనికి సపరేట్గా అప్లికేషన్ పెట్టుకోవాలి. అయితే ఇది మేనేజ్మెంట్ కోటా కొంచెం ఫీ ఎక్కువ ఉంటుంది. సో మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. సో మీకు డేట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. సో ఈ నోటిఫికేషన్లో స్టార్టింగ్లో మీరు డేట్ చూస్తే కనపడదు, కొంచెం కింద చూస్తే డేట్ ఇచ్చారు. దీనికి కూడా లాస్ట్ డేట్ 25th అక్టోబర్ ఇచ్చారు. సో మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ వచ్చేసి ఇది ఓకేనా. ఫస్ట్ స్టేట్ కోటాది అప్లికేషన్ రిలీజ్ అయింది, ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ ఆల్ ఇండియా కోటాలో రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఆ అప్లికేషన్ స్టార్ట్ అయింది, మీరు పెట్టుకోవచ్చు. మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ స్టార్ట్ అయింది, మీరు కావాలనుకుంటే పెట్టచ్చు. టోటల్ 3 అప్లికేషన్స్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 2 పెండింగ్ ఉన్నాయి. సో అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో ఇలా టోటల్ చాలా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి అండ్ ఇంకా వస్తూనే ఉంటాయి నోటిఫికేషన్స్. చూద్దాం. ఈ BDS ఫ్రీ ఎగ్జిట్ ఒకటే కొంచెం స్టూడెంట్స్లో టెన్షన్ ఉంది. దానికి సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఏం ఫర్దర్గా అప్డేట్ ఇస్తారో మనం వెయిట్ చూడాల్సి ఉంది. ఇవి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.